వీరేంద్ర యాదవ్ గారు, సో పెట్టుబడుల విషయంలో ఇప్పుడు వారు రామ్మూర్తి గారు అన్న మాటలు కూడా విన్నారు కదా. అయితే యాక్చువల్లీ జయేష్ రంజన్ గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. మేము కలిసాము, ఒప్పందాలు జరుగుతున్నాయి, ఇవన్నీ నిజం, తెలంగాణ భవిష్యత్తుకు బాటలు పడుతున్నాయి అనేది వారు వ్యాఖ్య చేశారు. సో ఎట్లా మళ్ళీ దాన్ని అంటే మనం అర్థం చేసుకోవట్లేదా, లేకపోతే ఆ చెప్పిన దాంట్లో కూడా తప్పు ఉందనుకోవాలా, ఎట్లా తీసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్కి? జయేష్ రంజన్ గారు వారి ఎక్స్పీరియన్స్ కూడా చెప్పడం అంటే, ఒకటి అందరూ ఇటు బీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ ఏ నాయకులైనా ఫస్ట్ దే షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ దే ఆర్ ఇండియన్స్. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం నడుస్తుంది. ఎక్కడ పోయినా మీకు ఇండియన్ అని రిప్రజెంటేషన్ చేస్తే ఎక్కడైనా మీకు రెడ్ కార్పెట్ పడుతుంది. తెలంగాణ నుంచి అని కాదు, ఏ రాష్ట్రం నుంచి పోయినా కూడా ఫస్ట్ ఇండియన్ అని ఒక మోడీ ప్రభుత్వం చెందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క దేశంలో రెడ్ కార్పెట్ అనేది పడుతుంది. కంపెనీలతో లింకప్, కంపెనీతో మాట్లాడడం అంటే ఎస్ మా యాజ్ ఎ సీఎం హోదాలో మీరు మాట్లాడుతున్నారు, మీ ఇంట్రెస్ట్ తోటి లైక్ ప్రాజెక్ట్స్ తీసుకురావాలని సంతోషం, ఓకే తెలంగాణ అభివృద్ధి చేయాలని మీ బాధ్యత, అది కూడా మీరు ఏదో అద్భుతం చేస్తున్నారని కాదు. ఇది పార్ట్ ఆఫ్ వర్క్ ఆఫ్ సీఎం టు డెవలప్ యువర్ స్టేట్, టు రెవెన్యూ, హౌ టు జనరేట్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్. సో ఇది ఒక పార్ట్ ఆఫ్ దర్ వర్క్ అండి, చేయాల్సిందే. ఆయన ఈ దేశం మొన్న లండన్ పోయినారు, లండన్ లో ఏం మాట్లాడారో తెలుసు, లండన్ లో ఏం జరిగింది, లండన్ ఏం మోసుకొచ్చారో తెలుసు. మళ్ళీ ఇప్పుడు అమెరికాకి వెళ్ళారు, ఇక్కడ ఏం మోసుకొస్తారో చూద్దాము. మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏదైతే ఎలక్షన్ లో అందరు సహకరించారు, వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ కి వెళ్ళారు. నోట్ చేసుకోండి, థ్యాంక్స్ గివింగ్ కి వెళ్ళారు. అక్కడ అట్లంటే ఈ ప్రాజెక్టులని కొంచెం మాట్లాడడం, కొంతమంది సిఇఓస్ తోటి ఇన్వైట్ చేసి ఈ కామన్ రిలేషన్ మనుషులతో పిలుచుకొని మాట్లాడడము, ఓకే సంతోషమే, వీఆర్ నాట్ అపోజింగ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఏదో మన ఇది రిక్రియేషన్, మన హాలీవుడ్ ఏమంటారు, వాళ్ళు మన దగ్గర అంటే వండర్లా లాంటిది థీమ్ పార్క్ లాంటి కొన్ని ఏవో మన దగ్గర, ఇంకోటి ఈ హాలీవుడ్ సంబంధించిన స్టూడియోస్ ఏదో మన దగ్గర తెలంగాణలో పెడదామని ప్లానింగ్ చేస్తున్నారని, క్యాస్కేడ్ కంపెనీ ఏదో ఉంది. సో సంతోషమే, తీసుకురావాలి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేంద్ర మనము ఏదైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళకి స్టాండర్డ్, వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా వాళ్ళకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇక్కడ యువత బాగుంది, వర్క్మెన్షిప్ బాగుంటుంది, జెన్యున్ పీపుల్, ఇండియన్ పీపుల్ ఆర్ జెన్యున్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని తెలుసు, నాలెడ్జ్ పీపుల్ అని తెలుసు. కాబట్టి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్, వీ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ దట్ ఇండియన్స్ మనము ఎక్కడ పైన ప్రాజెక్ట్స్ తీసుకురాగలుగుతాం. అట్లాగే ఇది ఏవైతే ప్రాజెక్ట్స్ ఇండియాకి వస్తున్నాయో అది మోడీ గ్యారంటీ, అది మోడీ గ్యారంటీ. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్టెబిలిటీ, గవర్నమెంట్ చూసి ఆ గ్యారంటీతో వాళ్ళు వచ్చి పెడుతున్నారు. సో ఇది తెలంగాణ రావడం సంతోషమే, భారతదేశం రావడం సంతోషమే. అట్లాగే రేవంత్ రెడ్డి గారు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఇన్ని రోజులు పోయినా సంతోషమే, కానీ కొన్ని పనులు ఇక్కడ వదిలేసి వెళ్ళారు, దాన్ని కూడా కొంచెం చూసుకోవాలి. మరి ఇక్కడ ఎవరికైనా బాధ్యత అప్పచెప్పాలి. అది ఎక్కడ మళ్ళీ వర్క్ అనేది కొంచెం స్లో అయిపోయింది ఇక్కడ, స్పందించిపోయి అంటే కొంచెం వర్క్స్ అవ్వట్లేదు, కొత్త రేషన్ కార్డులు ఏదైతే ఇస్తారు అది అవ్వట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మొత్తం పవర్ అంతా ఆయన చేతిలో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇవ్వకుండా మొత్తం వన్ మ్యాన్ సిస్టమ్ చేస్తున్నారు. అది కాకూడదని మేము చెప్తున్నాం. వన్ మ్యాన్ షిప్ చేస్తున్నారు, అదొక్కటి కాకూడదు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా వారు వెళ్ళారు, శ్రీధర్ బాబు గారు వెళ్ళారు, ఆయన ఫ్రీ హ్యాండ్, ఆయన వెళ్ళనియండి. మీరు సీఎం గారు మీరు వెళ్ళే టైంలో ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ సైన్ చేస్తున్నారో అప్పుడు సీఎం గారు వస్తారు. ఐటీ మినిస్టర్, సీఎం గారు అందరు పోతే ఇక్కడ రాష్ట్రం ఏమవ్వాలి? అంటే ఇదివరకు కూడా సీఎంలు వెళ్ళిన సందర్భాలు ఇప్పుడు ఆల్రెడీ రిప్రజెంటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీధర్ బాబు గారిని వెళ్ళి రమ్మని ఒక రౌండ్ కొట్టుకొని ఏమేమి కంపెనీస్ ఉన్నాయో సెటప్ చేసుకొని, తర్వాత ఒకసారి వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి ఒక రోజు ఇన్వైట్ చేసుకొని కూర్చొని వీరే ఇంత టైం స్పెండ్ చేసుకొని August 2 నుంచి ఇప్పుడు ఈ రోజు ఇంకా ఎప్పుడు వస్తారు, August 14 వరకు ఎప్పుడు ఉన్నారంటున్నారు. మరి ఇంకా ఎన్ని రోజులు ఈ ప్రయాణం? ఇన్నేసి రోజులు రాష్ట్రాన్ని వదిలిపెట్టి బయట ఉండకూడదు కదా. ఒక మహా అంటే వారం రోజులు, మహా అంటే 4-5 రోజులు ఉండాలి. కానీ ఇన్నేసి రోజులు అంటే మా ప్రజలేమంటే మేమనడం కాదు, ప్రజలు ఏమంటున్నారంటే ఇప్పుడే మొన్న రైతులకి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పారు, కొంతమంది చేయలేదు కదా. ఇక రెవెన్యూ లేదు, ఇక్కడ రెవెన్యూకి ఆన్సరింగ్ ఇవ్వాలి. కాబట్టి ఒక రిలీఫ్ కోసము వారు బయటికి వెళ్ళారని అంటారు. అంటే మేము అనట్లేదు, అది ప్రజల డిస్కషన్. ఇప్పుడు నలుగురు డిస్కషన్ చేస్తున్నారు, ఆ డిస్కషన్ నేను చెప్తున్నాను, నేను అనట్లేదు. డిస్కషన్ జనరల్ డిస్కషన్. రాష్ట్రంలో కొన్ని పనులు కావట్లేదు, అట్లాగే రైతులు ఇప్పుడు వాళ్ళ గోస చెప్పుకోలేకపోతున్నారు.
ఇటు వర్షాలు వచ్చినాయి, కొన్ని అక్కడ రైతు ఏదైతే ఇచ్చేస్తున్నారో అవన్నీ ధాన్యం అంతా ఇదవుతున్నది, ఇవన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ కోసం మీరు ఉండాలి, మీరు డైరెక్షన్ చేయాలి. అదే కాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు తెస్తున్నామని చెప్తున్నారో ఆ పెట్టుబడులకి గ్యారంటీ లేదు. చూచాయి వాళ్ళు వస్తారట, వీళ్ళు వస్తారట. పర్ఫెక్షన్ ఇది సైన్ చేశాము, మేము అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాము, వీళ్ళకి ఇంత అలొకేషన్ చేస్తున్నాము, అది ఎక్కడ లేదు. అందుకోసం ఏమంటే క్లారిటీ లేదు. ఏదో వారు ఒక విజిట్ కోసము, ఒక రిలాక్సేషన్ కోసము, ఒక రిక్రియేషన్ కోసము, థ్యాంక్స్ గివింగ్, ప్రజలకు అక్కడ థ్యాంక్స్ గివింగ్, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మాకైతే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.